నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా తడా మండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడ్డ ప్రైవేట్ పాఠశాల బస్సు, పలువురికి గాయాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం ఖాయమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య. పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలకు భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ముస్తాబు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు. తిరుపతి జిల్లా తడా మండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై విద్యార్థులను తీసుకువెళ్తున్న సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది విద్యార్థులుండగా పలువురికి గాయాలు అయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాణభయం లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం వన్ సైడ్ గా విజయం సాధిస్తారని చెప్పారు. గత 5 ఏళ్లు జగన్ తాడేపల్లి ప్యాలెస్ లోనే గడిపారని, అప్పటి నుంచి జగన్ వైఖరి ఏమాత్రం మారలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ, రూరల్, రాజనగరం, అనపర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తల బలరామకృష్ణ, రామకృష్ణారెడ్డి, సిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రుడా చైర్మన్ బొడ్డో వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు, సెట్టిబల్జీ కమ్యూనిటీ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పోటీ చేయలేకపోవచ్చు కానీ పరోక్షంగా వాళ్ళకి ఏంటంటే కుట్రలు కుతంత్రాలు వీటితోటి వెన్నతో పెట్టిన విద్య ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి చేత వాళ్ళు ఏదైతే ఇప్పుడు అభ్యర్థుల్ని బలపరిచి లేకపోతే వాళ్ళకి కూటమి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి గెలవడం కంటే ఇతర అభ్యర్థిని గెలిపించే మంచిదనేటువంటి స్మృత ఉంటారు జనరల్ గా పాలిటిక్స్. చేత డైరెక్ట్ గా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు, ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం లేదు. అందుకనే ఇట్లాంటి వక్ర మార్గాలు ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో వేస్తారు. అది వాళ్ళ విధానం. మా వరకు ఏదైతే తెలుగుదేశం జనసేన ఏదైతే వచ్చిందో మరి ఈవేళ ఒకటే మా నినాదం. మొన్న 93% స్ట్రైక్ రేట్ ఏదైతే రాష్ట్రంలో మనం ఎన్నికయ్యామో అంచేత దానికి ఏ ఎన్నిక జరిగినా భవిష్యత్తులో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే ఎన్నికే కాదు, లేకపోతే స్థానిక సంస్థలైనా ఏ ఎన్నికైనా సరే ఆ 93% స్ట్రైక్ రేట్ మించి రిజల్ట్ రావాలి అనేటువంటి ఆలోచనతో ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ అదే రకంగా కూటమి ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఏ ఎన్నికైనా సరే ఇదే రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనిచేయాలనేదే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ పురంధరేశ్వర గారు అప్పుడు మనం మెడిసినల్ గా వాటర్ తీసుకుంటాం. ఏదైతే మనం ఇక్కడ రిలీజ్ చేసేటువంటి వాటర్ కూడా సమృద్ధిగానే రిలీజ్ చేస్తాం. కానీ ఆ వంతుల వారి విధానంలో కిందకి వెళ్ళేటువంటి పరిణామంలో పై భాగానేమో వాటర్ ఫుల్ గా ఉంటుంది, కిందకి వెళ్ళేటప్పుడు వాటర్ అనేది ఆఖరి ఎకరానికి ఆఖరి రైతులో ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఇక్కడ కూడా డీజిల్ తీగిపోవడం, గత 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడం. అందుకే మన ముఖ్యమంత్రి గారితో కూడా మేము కూడా మాట్లాడినప్పుడు మరి ఏదైతే ఆ వీడి కానీ అంటే ఏదైతే తూడు కానీ పొరబడెక్క కానీ ఏదైతే సమ్మర్ లో పెరిగిపోతుంది దాన్ని కంట్రోల్ చేసే. ఏలూరు జిల్లా పట్టిసీమలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ పి వెంకటేశ్వరరావు తెలిపారు. సిఐ సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్లతో కలిసి ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. యాత్రికులు స్నానం ఆచరించే గోదావరి వద్ద గజ ఈతగాలను ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. ఆ దారి ఏర్పాటు చేస్తూ నాకు నిర్దేశించిన విధంగా ఎక్కడ నదిలో, గోదావరి నదిలో స్నానం చేసేది కూడా నిర్దేశించిన ప్రదేశంలోనే భక్తులు స్నానాలు చేసి దర్శించుకునేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రైమ్ పార్టీలని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా అది బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారి క్రమంలో
పార్కింగ్ ప్లేసులు కూడా నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకుంటే ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా వచ్చి ఫ్రీక్వెంట్ గా వచ్చేసి అక్కడ బస్సులు తిరగడానికి వీలు ఉంటుంది. తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన స్నానాలు, బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు ఏర్పాటు చేయడం జరిగింది. టెంపరీగా ఏర్పాటు చేసిన గదులు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ లో వెళ్ళి భక్తులు దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇసుకలో నడగటానికి కూడా వీలుగా బస్తాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్తాల మీద నడుచుకుంటూ వెళ్తే కూడా ఈజీగా ఎవరైనా నడుచుకుంటే ఈజీగా వెళ్ళిపోవటం, నేల మీద నడిచినట్టు విధంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రజల సౌకర్యార్థం సేవా పరంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీలు, ఇక్కడ శానిటేషన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి 3 జిల్లాల నుంచి కూడా బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులు వచ్చాక కూడా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. నదికి సంబంధించి స్విమ్మర్స్, బోట్స్ అవి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు రక్షణ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో పోలవరం ఎస్ఐ గారు మరియు పోలవరం సిఐ గారు, పోలవరం సబ్ డివిజన్ తరఫున మా మాక్సిమం బందోబస్తుని సుమారు ఒక 500 మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిఎస్పీలు, సిఐలు, కానిస్టేబుల్స్ అందరూ కూడా. ఏలూరు జిల్లా పోలవరం మండలం పటిసీమ గ్రామంలో గోదావరి మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న ఉత్సవాలకు 1,00,000 పైనే భక్తులు తరలివస్తారని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి సురేష్ నాయుడు తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు. వాటర్ ప్యాకెట్లు, అన్ని సదుపాయాలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే భక్తులు ఫ్రీ లడ్డూ ప్రసాదం కొనుగోలు లడ్డూ 15 రూపాయలు, పులిహార ప్రసాదం ఫ్రీ ప్రసాదం కాకుండా 15 రూపాయలు, 10 రూపాయల ప్యాకెట్ అమ్మకం, ఈ 2 కూడా భక్తులకి ఏర్పాటు చేస్తాం సార్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానానికి సుమారు 75,000 నుంచి 1,10,000 వరకు వస్తారని అంచనా. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 90,000 మంది వచ్చారని అంచనా వేసే టికెట్లు ఇయ్యని. ఈ సంవత్సరం 1,00,000 పైబడి రావచ్చని అంచనాలు వేస్తాం. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తాం. మహాశివరాత్రి సందర్భంగా ధర్మదర్శనంలో ఒక భక్తుడికి ఇంచుమించు 2 గంటల్లో అతనికి దర్శనం అయిపోతుంది. 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకి ½ an hour లో అయిపోతుంది. 50 రూపీస్ తీసుకున్న వాళ్ళకి 1 hour, 20 రూపీస్ తీసుకున్న వాళ్ళకి గంట 20 నిమిషాల్లో దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడికి వచ్చేమో ఇబ్బంది పడలేము అనే విషయం అలా బాధ కలగకుండా అన్ని ఏర్పాట్లు శుభ్రంగా చూస్తున్నాం సార్. వచ్చే భక్తులకి సాయి సేవా సమితి మరియు భక్త బృందాలతో మర్యాదపూర్వకమైన దర్శనం, ప్రేమపూర్వకంగా ఆదరించి మన కుటుంబ సభ్యులు మనం ఎలాగైతే చూస్తామో అదే విధంగా ట్రీట్ చేసి ఆ విధంగా ఏర్పాట్లు చేయడానికి నేను ఆహార్నెస్ లో ఇక్కడే ఉండి కృషి చేస్తూ ప్రతిరోజు పనులు అన్ని పూర్తి చేసుకుంటున్నాను సార్. చేసుకునే భక్తులకు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేసుకుంటారు. వాళ్ళకి వచ్చే భక్తులకి విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవ గ్రామంలో గుర్తు తెలియని 40 సంవత్సరాల మృతదేహాన్ని పెందుర్తి పోలీసులు గుర్తించారు. మృతుని కాల్చి ఎక్కడో హత్య చేసి నరవ ప్రాంతానికి తీసుకొచ్చారా లేక మృతుడిని ఇక్కడే హత్య చేశారా అన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరన్నది తెలిస్తే తప్ప ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. విశాఖ జిల్లా గాజువాక అజీమాబాద్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో హజరత్ సయ్యద్ మదీనా షా ఔలియా కాన్ఫరెన్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ముస్లిం మత గురువులు సయ్యద్ షా మహమ్మద్ అమీన్ మియా ఖాద్రీ, హజరత్ అల్లమా మౌలానా అమాన్ మియా అహ్మద్ అజీజ్ లో హాజరయ్యారు. ముస్లింలు ఐక్యతను చాటుతూ దైవ భక్తిని పెంపొందించుకోవాలి అని, క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ ఉండాలి అని సూచించారు. అల్లాహ్ చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. అజీమాబాద్ సున్నీ జామా మసీదు మత గురువు షాకీర్ అలీ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, మదీనావల్లి, ఇషాక్, అమీర్, మున్నా, సాలేహిన్, బుజ్జి, జబ్బర్ మోతీ, అన్జర్ వల్లి, అక్బర్, జావేద్, రిజ్వాన్, జహంగీర్, కాజా, ఇమాం, అన్వర్, మున్వర్, కాదర్వల్లి, అబీబ్, గున్నా, ముస్లిం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక అజీమాబాద్ కండి రోడ్లోని ఫైజానే హజరత్ సయ్యద్ మదీనా షౌలియా కాన్ఫరెన్స్ గాజువాకలో ఉన్న ముస్లిం యూత్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం అజీమాబాద్లో చేపట్టడం జరిగింది.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మత గురువు గారైన అమీన్ మియా బర్కాతియా సాహెబ్ మరి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే వికార్ అజీజ్ అహ్మద్ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని సర్వమత సమైక్యతకి నిదర్శనం మరి కంచి రోడ్ ప్రాంతంలోని ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి మరి ఈ రోడ్లో ఉన్న షాపుల వారు కూడా, అలాగే దాంతోపాటు ఇక్కడున్న హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యత ఉండాలనే భావంతో ఈరోజు ఫైజానే హజరత్ సయ్యద్ మదీనా షౌలియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ముస్లిం యువతకి శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది. ఆలయ ప్రాకారంలోని పలు మండపాలు, ఉప ఆలయాలు, లడ్డూలు, అన్నప్రసాదాలు తయారు చేసే పోర్టులు నిర్మాణం జరిగి వేల సంవత్సరాలు కావడంతో వాటి పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగులు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు నీరు లోనికి ప్రవేశిస్తుంది. ప్రధానంగా పోర్టులో వర్షపు నీరు లీకేజీ వల్ల ప్రసాదాల తయారీలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ క్రమంలో గతేడాది నవంబర్ 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి చైర్మన్ బిఆర్ నాయుడు తీర్మానం చేశారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచిత సర్వీస్ కింద చేసేందుకు సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన సిబ్బంది లీకేజ్ నివారణ పనులు ప్రారంభించారు. నేషనల్ హైవే అథారిటీ అధికారుల ఆధ్వర్యంలో మంగళగిరి జాతీయ రహదారి కల్సా టోల్ ప్లాజా వద్ద 2 అంబులెన్స్లను, బేబీ ఫీడింగ్ సెంటర్, చిన్నపిల్లల పార్కును, టాయిలెట్లను నేషనల్ హైవే అథారిటీ విజయవాడ రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్ ప్రారంభించారు. వెంకటేశ్వర ఫుడ్ బ్యావరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాసరావు సహకారంతో వీటిని ప్రారంభించారు. ఆర్కే సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి పనుల్లో కొన్ని చోట్ల అండర్ పాస్లను ప్రభుత్వం సూచించింది అని, రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారి విషయంలో ముఖ్యమంత్రి సూచనలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం ఎంకే నాయక్, కృష్ణ చైతన్య ప్రసాద్ పాల్గొన్నారు. Ongoing, almost 50 works and 50,000 crores, and all these works will be completed within 1.5 years. So you will get a world-class road, and already we have completed 300 or 400 kilometers. So most of the First, it is almost completed, but it is unfortunately there is some court case which we are trying to get the stay vacated because only 180 meters land having gaps at 2 places only, we are not able to open this highway to the public. Otherwise, once the High Court stay is vacated, we will complete it. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చి చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ నెల 27వ తేదీన జరిగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అని కోరారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసనమండలిలో కూడా మనకు బలం ఉండాలి అని, విద్యావేత్త రాజశేఖర్ను శాసనమండలికి పంపించేందుకు మనమందరం సన్నద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు, పరిశీలకులు ఎం తేజవతి, అనపర్తి వీరభద్రరావు, నర్సింగ్ శ్రీనివాస్, సింగ్ సురేంద్ర, రాజ్పల్లి ప్రసాద్, కొత్తూరు ఆనంద్, నామా సత్యనారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బార్ అసోసియేషన్లో పెద్దలందరినీ కలవడం జరిగింది. న్యాయవాద వృత్తిలో నిష్ణాతులైన న్యాయమూర్తులు, న్యాయవాదులందరినీ కూడా కలిసి వారి మద్దతు కోరటం జరగడం కోసం ఇక్కడికి వచ్చాం. చాలా సానుకూలంగా ఉంది. ఒక విద్యావేత్త రాష్ట్రంలో ప్రగతి పందాల్లో ప్రభుత్వం ముందుకు సాగడం కోసం, అడ్డంకులు లేకుండా ఉండటం కోసం పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పెట్టడం జరిగింది. ఆయన గెలిపించడం కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మద్దతు కొనసాగుతూ ఉంది భారీగా. ఎందుకంటే 5 సంవత్సరాల రాష్ట్ర పరిపాలన చిందరవందర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫలితంగా చట్టాలంటే గౌరవం లేదు, శాసనమండలి అన్నా కూడా గౌరవం లేకపోయింది. ఒక బ్రోటల్ మెజార్టీతో అధికారం చలాయించి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ కు రాజంపేట నియోజకవర్గ ప్రజల కంటే అక్రమ ఆస్తులే ముఖ్యమని స్పష్టంగా అర్థమవుతోంది అని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఎద్దేవా చేశారు. పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగడం, వారి పేరుతో ప్రభుత్వ భూములను దోచేయడం ఆకే పార్టీ సోదరులకు, వైకాపా నాయకులకు తెలిసినంతగా తమకు తెలియదని, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఎక్కడ లేని ఆవేదన ఎమ్మెల్యేకి వస్తుంది అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నేతలు రేవూరి వేణుగోపాల్, దశరథ నాయుడు, కొల్లి రెడ్డయ్య నాయుడు, ప్రసాద్ రాజ్, కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో విద్యార్థి పోరాట పటిమతో రాజంపేటకు మీరు ఏమి వనగొచ్చినారు? నిన్న వాయిస్ బాగా ఉంది, అయితే ఈ వాయిస్ ఏమైంది? రాజంపేటకు రాజధాని లేకుండా ఉన్నప్పుడు, జిల్లా రాజధాని లేనప్పుడు నో వాయిస్. మెడికల్ కాలేజీ రాజంపేట నుంచి తరలిపోతుంటే నో వాయిస్. అన్నమయ్య డ్యామ్ కూలిపోతే నో వాయిస్. అన్నమయ్య డ్యామ్ కూలిపోయి చాలామంది ప్రజలు చనిపోతే వాళ్ళని ఆదుకోవడంలో నో వాయిస్. చాలామందికి ఇప్పటికీ కూడా పునరావాస చర్యలు ఇవ్వకుండా వాళ్ళ రోడ్డున పడిపోయి. టీటీడీలో ధర్మారెడ్డి గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారంతో అక్రమంగా తనపై పెట్టిన 2వ కేసును సైతం ఏపీ హైకోర్టు తప్పుడు కేసుగా గుర్తించి రద్దు చేయడం శుభ పరిణామమని బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వైకాపా పాలనలో ఢిల్లీ నుండి డిప్యూటేషన్ పై తిరుమలకొండకు వచ్చి తిష్టవేసి పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డి నియంతలా వ్యవహరిస్తూ భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగులు, స్థానికులు, చివరికి వైకాపా నాయకులు సైతం చీకొట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని అన్నారు. ఈ 2 కేసుల్ని భగవంతుని అనుగ్రహంతో ఇటీవల ఒక కేసు కొట్టేశారు. గత వారం మరో కేసు కూడా హైకోర్టు ఇది తప్పుడు కేసు అని చెప్పి రద్దు చేయడం అధర్మారెడ్డికి చెంపపెట్టు లాంటిదండి. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమల శ్రీవారికి సేవకులుగా, స్థానికులుగా అక్కడ జరిగేదాన్ని అయ్యా దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తాం. గతంలో ఉన్నటువంటి అధర్మారెడ్డి ఆ రోజు అహంకారంతో అధికారంలో మేము ఉన్నాము అని, ముఖ్యమంత్రి నా జోబిలో ఉన్నాడని చెప్పని మేము సూచనలు ఇస్తే దాని మీద వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఆ రోజు వేధించారు. తాత్కాలికంగా ఆనందం పొందుండొచ్చు, అంత మించి చేసింది ఏం లేదు. ఈరోజు ఎక్కడున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, స్వామివారి సొమ్ము జోలికి వెళ్ళొద్దండి, తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేయండి. ఆ రోజు నేను ఒక స్థానికుడిగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఆ కరోనా కారణంగా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల కారణంగా లోపల ఉండే అర్చకులకి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది అని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ తెలిపారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లకు చెందిన పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చిన్న, మధ్య తరహా పత్రికలకు సంబంధించిన సమస్యలను డిఆర్ఓకు విపులంగా వివరించారు. అనంతరం డిఆర్ఓ వాటిని నిశితంగా పరిశీలించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఆయా వినతులను పంపిస్తామన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు నిబంధనల ప్రకారం ప్రకటనలు ఇస్తున్నట్లు డిఆర్ఓ చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని, సమన్యాయం పాటిస్తామని డిఆర్ఓ చెప్పారు. అనంతరం పాత్రికేయులతో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షుడు పి నారాయణ్ మాట్లాడారు. బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి మా అధ్యక్షులు నారాయణ గారితో కలిసి నేనే ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందులో ప్రధానంగా జర్నలిస్టులు చిరకాలంగా ఎదుర్కొంటున్న డిమాండ్లన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. జర్నలిస్టులు చిరకాల వాంఛగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అందరికీ అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, అలాగే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నది కూడా అందులో పొందుపరచగా మంత్రి లోకేష్ గారు స్పందించి దానిని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా అధ్యక్షులు నారాయణ గారికి, మరి అదేవిధంగా నాకు కూడా నిన్ననే సమాచారం కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మరి డిఆర్ఓ భవానీ శంకర్ గారిని కలిసి ఇటీవలే మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అందులో చిన్న, మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో ఆ పత్రికలన్నీ కూడా ఒకే ప్రాతిపదికన ఎక్రిడేషన్లు మంజూరు చేయాలని, అలా కాకుండా ఎంపానల్మెంట్ని పరిగణలో తీసుకుంటే చాలా కాలం నుంచి చాలా పత్రికలు అక్కడ కమిషనర్ కార్యాలయంలో ఎంపానల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. వారందరికీ కూడా ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే
అప్పుడు ఎక్రిడేషన్లు మంజూరు చేయాలన్నది ప్రధానంగా మా డిమాండ్. ఆ రెండు కూడా ఈ రోజు అందజేసిన వినతి పత్రంలో పొందుపరిచాం. అలాగే జేఈఈ పరీక్షల్లో జిల్లా టాపర్ గా రాణించిన విద్యార్థినిని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి అభినందించారు. పట్టణానికి చెందిన సాయి బృంద స్థానిక మదర్ తెరీసా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ నెల మొదట్లో జరిగిన జేఈఈ మెయిన్ సెషన్లో పరీక్షలో 98.01% మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా టాపర్గా నిలిచింది. దీంతో ఆ విద్యార్థినిని ఎమ్మెల్యే తన కార్యాలయంలో అభినందించి మెమెంటోను అందజేశారు. కళాశాలల అకాడమిక్ అడ్వైజర్ రాజేంద్ర రెడ్డి, ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మాయి గత ఫిబ్రవరిలో జరిగినటువంటి జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలలో 98.01%తో చిత్తూరు జిల్లాలో ప్రప్రథమంగా నిలిచి కళాశాలకు పలమనేరు పట్టణానికి గౌరవాన్ని తీసుకుని వచ్చినటువంటి జి సాయి బృంద నిజంగా అభినందనీయురాలు. ఈ అమ్మాయి పలమనేరు నివాసి. మదర్ తెరీసా జూనియర్ కళాశాలలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని పరీక్షలకు పోబోతుంది మార్చి 1వ తేదీ నుంచి. ముందుగా జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలలో ఈ అమ్మాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 98.01% సాధించడం నిజంగా కళాశాలకు. త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడం బాధ్యతగా తీసుకోవాలి అని గాజువాక కూటమి నేతలు కోరారు. ఈ మేరకు పాత గాజువాక తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, కార్పొరేటర్లు దల్లి గోవింద్ రెడ్డి, బొండా జగన్, గంధం వెంకటరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల సమర్థులను ఎన్నుకోవాలి అని, ఆ దిశగా అందరిలో చైతన్యం తీసుకురావాలి అని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రూపురేఖలు మారాయని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని, వాటిని గాడిలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకే సాధ్యమని పేర్కొన్నారు. సమావేశంలో దేనంకొండ పావని, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. మోస్ట్లీ ఎక్కువ మంది టీచర్స్ వాళ్ళ పిల్లల విద్యా అవకాశాలు బట్టి ఉపాధి అవకాశాలు బట్టి కాబట్టి ఏమంటారంటే ప్రతి వార్డులోనూ ప్రాథమిక పాఠశాల ఉన్నది, మాధ్యమిక పాఠశాల ఉంది, హై స్కూల్ ఉన్నాయి. మీరు ఒకసారి మార్నింగ్ టైంలో మీకు అందుబాటులో ఉంటే 3 పార్టీలకు చెందిన ఒక ఈ కోఆర్డినేట్ చేసుకొని ఉదయం బిఫోర్ స్కూల్ ఒక 10 నిమిషాల ముందు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, అలాగే మధ్యాహ్నం ఒక నిమిషం మధ్యాహ్నం లంచ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో ఏదో మీ వెసులుబాటు బట్టి 3 పార్టీల వారు మీరు వెళ్తే మీకు చాలా సులభతరం అవుతుంది ఈ విషయం. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పేది ఏంటంటే మరొకసారి మీ అందరికీ తెలుసు, ఇది గురువులకే గురువుగా భావించే ఎమ్మెల్సీ ఎన్నిక, ఎగువ సభ ఎన్నిక కాబట్టి గురువులు అంటేనే పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి మన రాత్రి నేను ఒక ఇన్సిడెంట్ వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా తడా మండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడ్డ ప్రైవేట్ పాఠశాల బస్సు, పలువురికి గాయాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం ఖాయమన్న మంత్రి నిమ్మల రామనాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య. పట్టిసీమలో మహాశివరాత్రి ఉత్సవాలకు భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ముస్తాబు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు. వార్తలింతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మైటీవీ న్యూస్.